ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు టీడీపీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ గోవర్ధన్ రెడ్డి నిజం తెలుసుకొని మాట్లాడమని హితవు పలికారు. నేను ఎప్పుడూ కక్షపూరిత రాజకీయం చేయలేదు అన్నారు. ఎన్నికలు జరిగే రోజు నుండి ఇప్పటి వరకు వైసీపీ వాళ్లే రౌడీ రాజకీయం చేస్తున్నారు. ఎలక్షన్ రోజు చిల్లకూరులో జరిగిన గొడవల దగ్గర నుండి అన్ని గొడవలకు కారణం ఎవరో నియోజకవర్గ ప్రజలకు తెలుసు అని ఎద్దేవా చేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులను బెదిరించి కక్షపూరిత రాజకీయాలు చేసింది మీరు కాదా, ఒక్కసారి ఆలోచించుకోండి అని గూడూరు శాసనసభ్యులు డాక్టర్ సునీల్ కుమార్ హితవు పలికారు. నేను గెలిచినా ఓడినా లోకల్లోనే ఉంటా, ప్రజల్లోనే ఉంటా, భయపడి పారిపోయే రకం కాదు. మాట్లాడే ముందు ఎవరేంటో తెలుసుకుని మాట్లాడాలి. ప్రజలకు న్యాయమైన, నీతివంతమైన పాలన చేయడమే మా ముఖ్యమంత్రి లక్ష్యమని తెలిపారు. మేము కూడా స్వాగతిస్తాం, మేము కూడా కలిసి నమస్కారం పెడతాం. అంతేగాని వృద్ధాగా ఊళ్ళకి వచ్చి పాప అధికారుల పైన, బాగా పనిచేసేటువంటి అధికారుల పైన మీరు ఈ విధంగా బురద చల్లడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. బాగా పనిచేసే అధికారులు మనోజ్ బాగా పనిచేస్తాడు, అందుకనే పెట్టుకున్నాం మేము. మనోజ్ బాగా పనిచేసి మేమే ఎత్తాలి కదా, మీరే కదా ఇచ్చింది మనోజ్కి పోస్టింగు, మేము ఎత్తలేదే. అర్థం చేసుకోండి. మీరైతే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎస్ఐలను ఒక్కరిని ఉంచారా? గతంలో తెలుగుదేశం పార్టీలో ఎస్ఐని, సీఎల్ని మీరు ఒక్కరు ఉంచారా? మేము ఆ పని చేయలేదే. ఇది చాలా కదా, ఎవరు కక్షాయం చర్యలు చేస్తున్నారు, ఇది ఒక్క మాట మాకు చాలా కదా అని చెప్పి పెద్దలు గోవర్ధన్ గారికి తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఉంటే మాట్లాడండి, మేము కూడా దానికి అంగీకరిస్తాం. అట్లా లేకుండా మీరు వచ్చేసి ఏమంటే మాట్లాడి పెద్దగా అరిసి ఎవరు భయపడతారా? వరిస్తే భయపడతాం మేము. మీకన్నా పెద్ద దర్శనం వాళ్ళు మేము కూడా, మా సందు కూడా మీకు తెలుసు బాగా. తేలిగ్గా మీరు ఏమంటే మాట్లాడితే ఒప్పుకునేవాళ్ళం కాదు. కాబట్టి అయితే మీ నాయకులు చెప్పండి, దయచేసి మీ వల్ల కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే మీరు వాళ్ళని రెచ్చగొట్టి మీరు ఉండరు, మీరు వెళ్ళిపోతారు. బెంగళూరుకి పోయింది మీరు, మేము వెళ్ళిపోయింది బెంగళూరుకి. మీరు ఒక అరాచకం చేసేది బెంగళూరుకి వెళ్ళిపోయింది. భలే ఎవరు మన డిన్నర్లు, భలే ఎవరు ఎస్సీ, ఎస్టీ, బీసీ యువకులు, పేదవాళ్ళు, వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా అల్లాడతాయో ఒకసారి మీకు తెలియజేస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఏమనుంటే రౌడీజాలు మాని, ఒక పార్టీ గెలిచాం, మీరు గెలిచారు, మీరున్న 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా రాజకీయంగా అడ్డం వచ్చాం తప్ప మీ వ్యక్తిగతంగా మేము ఎక్కడ కూడా మేము అడ్డం రాలేదు. ఎక్కడ కూడా మీ గురించి వేరే విధంగా మేము మాట్లాడలేదు. మీరు పెద్ద పోలీస్ జులుమంట, 13 కేసులు ఆయన నా పైన. ఏం చేశాను నేను చెప్తే కదా, చెప్పండి. 13 కేసులు పెట్టాను నా పైన. దాంట్లో అందరూ 10 కేసులు ఉన్నాయి, అందరూ పైన కేసులు ఉన్నాయి. చూడండి ఎంతమంది కేసులు ఉన్నాయి, అందరూ 10-15 కేసులు అందరూ ఉన్నారు. ఏమైనా చేసాం, అంబేద్కర్ పూలమాల వేస్తే ఒక కేసు, రామారావు పూలమాల వేస్తే ఒక కేసు, ఇక్కడ టపాసులు గాలిస్తే ఒక కేసు, రైతులు ఇస్తే వాళ్ళ స్వాగతం పలికితే, అమరావతి స్వాగతం పలికితే ఒక కేసు. అన్యాయం ఇది. దేవాలయాలు ప్రార్థన చేస్తే ఒక కేసు. ఈ విధంగా మా పైన కేసులు పెట్టి ఇంట్లో నుంచి బయట రానియకుండా వారానికి ఒక 3 పోలీసు బస్సులు మా ఇంటి ముందు పెట్టి మొత్తం హౌస్ అరెస్ట్. పోలీసు అంతా మా ఇంటికాడ కాపలా, బయటకు వస్తే ఏం చేస్తారని. సరే ఇవన్నీ చేశారు, మేము కూడా మా ప్రకారంగా మేము చేసాం, అది వేరే పరిస్థితి. కాబట్టి పోలీస్ వ్యవస్థ అంటే మాకు గౌరవం ఉంది. మీరు వైఎస్ఆర్సీపీలో వాడుకున్నట్టు మాకు వాడుకోవడం మేము చేత కాదు, మేము చేయము పని. ఎందుకంటే వాళ్ళు ఉద్యోగస్తులు. బ్రదర్, నువ్వు 5 సంవత్సరాలు ఉంటావు, రాజకీయం ఎమ్మెల్యే ఉంటావు, నేను 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటాను. తర్వాత మళ్ళీ ఎవరు వస్తారో తెలియదు. వాళ్ళు రిటైర్డ్ అయినంత వరకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నటువంటి వాళ్ళు పోలీసు వాళ్ళు. కాబట్టి మీరు పోలీసు వాళ్ళని భయపిస్తే అది కుదిరే పరిస్థితి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇక మీదట వచ్చేటప్పుడు గోవర్ధన్ గారికి తెలియజేస్తున్నాను, వాస్తవాలు తెలుసుకొని వస్తే మేము కూడా స్వాగతించి మేము కూడా పూర్వమేస్తాం. ఇబ్బంది అవాస్తవాలు తీసుకొస్తే మొత్తంగా వేరే వాళ్ళ కోసం మీరు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి గోవర్ధన్ గారికి సౌమ్యంగా మనవి చేసుకుంటూ ఒకటే అందరికీ చెప్తున్నా, తగువులు అనేటివి నేనైతే ఇక్కడ ప్రోత్సహించను. నేను ఏ వైఎస్ఆర్సీపీ కార్యకర్తను ఇబ్బంది పెట్టను, ఇది మాత్రం గ్యారంటీ. మరీ తెచ్చిపోయి విచ్చలవిడిగా మీ రౌడీజాలు చేస్తే దాన్ని చిన్నప్పుడు వ్యతిరేకిస్తున్నాను. నేను నా కొత్తగా ఎమ్మెల్యే అయిన తర్వాత కాదు, నేను కాలేజీ దగ్గర నుండే ఆ 2 రోజుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను. దౌర్జన్యం చేసిన పరిస్థితి లేదు. ఎందుకు మీ ఊళ్ళో చేస్తున్నారు? కారణం ఏంటి అంటే మీరు తవ్వు గిరుకుంటారా? మేమైతే తవ్వు గిరుకునే పరిస్థితి లేవు. మేము డాక్టర్ బాబాసాహెబ్ గారు, అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం నడుచుకునే వ్యక్తులు మేము. మీరు అంబేద్కర్ రాజ్యాంగం లేదు, ఏ రాజ్యాంగం లేదు, మీ సొంత రాజ్యాంగం.
మీ రాజారెడ్డి రాజ్యాంగాన్ని మీకు ఎన్నుకొని చేసేవాళ్ళు మీరని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఏం చేశారా తెలుగుదేశం పార్టీ జనాలు అనుకుంటున్నారంట. మీరు ఉన్న 5 సంవత్సరాల్లో ఒక్క 1000 రూపాయల పెన్షన్ని పెంచలేనటువంటి దుస్థితి మీ గవర్నమెంట్ది. మేము రాగానే 1000 రూపాయలు పెంచిన ఘనత పెన్షన్ చంద్రబాబు నాయుడు గారికి ధైర్యంగా చెప్తున్నాం. మేము ఈరోజు గ్యాస్ సిలిండర్ ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మీ 5 సంవత్సరాల్లో కార్పొరేషన్లు అయితే పెట్టారు, అన్ని కార్పొరేషన్లు ఒక్క పైసా నిధులు కేటాయేలా. ఈరోజు మున్సిపాలిటీలో కానీ మండలాల్లో కానీ ప్రతి ఒక్కరికి కులాలకు అతీతంగా రెడ్డికి, నాయుళ్ళకి, బలిజ వాళ్ళకి, బీసీలందరికీ, ఎస్సీ ఎస్టీలకి ఈరోజు మేము లోన్లు ఇస్తున్నాం తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్. అదే మా గంత అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అంటే మేము పనులు చేస్తే మమ్మల్ని కొనుక్కుంటున్నారా జనాలు? అదేంటే మళ్ళీ అంటే ఎలక్షన్ రేపు ఓడిపోతుంటే బెంగళూరు వెళ్ళిపోతా ఉంటా, హైదరాబాద్ వెళ్ళిపోతూ ఉంటా. మాకేమో కర్మ, గూడూరులో పుట్టాం, గూడూరులో ఉంటాం, గూడూరులో సస్తాం. మేము మీలాంటి వాళ్ళని చూసి భయపడేటువంటి పరిస్థితి మాదైతే కాదు, అది గుర్తుపెట్టుకోండి. అప్పుడు చెప్తా, ఎప్పుడు చెప్తా. గతంలో ఓడిపోయినాం, పారి వెళ్ళిపోయినామా, పారిపోయినాం, నుంచేమన్నా ఎక్కడే ఉన్నాం. రేపు చెప్తున్నాం, ఇక్కడే ఉంటాం. ఓడినా గెలిచినా అంటే మళ్ళీ మీరు గెలుస్తారనుకోకండి. మీ జీవితంలో గెలిచే పరిస్థితి లేదు మీకు. మీరు ఇప్పుడు ఎలక్షన్ కావాలంట, ఏమో అంత ఉత్తర అంతలేకే 7 నెలలకే అంత ఉత్తర ఎక్కువైందా? 7 నెలలకి ఎలక్షన్ కావాలంటే ఓట్లు వేస్తారంట. ఎందుక ఈ మాటలన్నీ? కాబట్టి మీరు చేసిన దౌర్జన్య ఆక్రమణల కన్నా మేమేం చేయలేదండి. మీరు అన్నీ చేశారు, మొత్తం యావత్తు చేసి ఇప్పుడు మా పైన పడుతున్నారు. అట్లాగే ఈరోజు గూడూరుకి అన్యాయం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీ నాయకులే చెప్తారు. ఎందుకంటే మా గూడూరుని తీసుకుపోయి తిరుపతిలో కలిపిన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పి నేను ధైర్యంగా చెప్తున్నా. ఈరోజు దాన్ని మేము తిరుపతిలో ఉన్నాం, నెల్లూరులో ఉంటామని ధైర్యంగా మాట్లాడిన ఎమ్మెల్యే ఈ గూడూరు ఎమ్మెల్యే అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఉన్నాయి, మీరు మీ కాన్స్టిట్యున్సీలో ఎంతమంది ఇబ్బంది పెట్టారో అందరికీ తెలుసు. ఒక మహిళ నీళ్ళు రాలేదని అడిగితే దాన్ని ఒక టీవీ రిపోర్టరు ప్రసారం చేస్తే ఆ టీవీ రిపోర్టర్ని లాపలేసి కొట్టి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినటువంటి ఘనత మీదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఉదయగిరి నారాయణ చంపేసి ఉరేసి అతనే చనిపోయినాడు అని చెప్పి పోలీసుల చేత తగలబెట్టినటువంటి చరిత్ర మీదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే అక్కడ ఉండే మా నాయకులు స్థలం ఉంటే దాన్ని నిట్టెందుగా పాల్గొట్టి నువ్వు వేరే విగ్రహాలు పెట్టిన చరిత్ర కూడా నేను తెలియజేస్తాను. ఎందుకంటే మీ గురించి మేము ఎక్కువ మాట్లాడకూడదు, ఎందుకంటే మీరు మా కాన్స్టిట్యున్సీ కూడా కాదు. మీకు వాళ్ళు ఏదో తప్పుగా చెప్పి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు. మీరు చెప్తుంటే ఏదో మీరు ఏంటంటే పెద్ద అరాచకం జరిగిపోయింది. జరిగిన 2 నెలలు అయితే ఇప్పుడు వచ్చి పరామర్శించింది. ఎప్పుడో జరిగితే ఇప్పుడు ఫిబ్రవరి 8వ తేదీ 10వ తేదీ 9వ తేదీ వచ్చి పరామర్శం. జనవరి 5 జరిగిన దానికి ఇప్పుడు వచ్చి మీరు పరామర్శించలేదు. ఇది డ్రామా కదా? చెప్పండి, డ్రామా అవునా కదా? నిజంగా జరిగితే మేము కూడా వచ్చి పరామర్శిస్తాం. మా వాళ్ళప్పుడే మేము గెలుపు పిడుచుకుంటాం. నేను మళ్ళీ చెప్తాను వైఎస్ఆర్సీపీ నాయకులకి, మీరు గుండె మీద చెప్పండి. ఎక్కడైనా సరే సునీల్ కుమార్ అనే అతను కానీ మా తెలుగుదేశం పార్టీ లీడర్స్ కానీ మీ పైన అక్రమ కేసు ఎక్కడ పెట్టించారా? మీరు పేదోళ్ళపై చేసే దౌర్జన్యాలకి పేదోళ్ళు మీ పైన కేసు పెట్టారు. అంతేగాని మేము అక్కడ పోలీసులకు ప్రజలు చేసిన పరిస్థితి లేదు. అంటే భయపిస్తారు పోలీసుని. నువ్వు ఎక్కడున్నా అంటే రేపు ఈ మనోజ్ కుమారు, ఆ సిఐ గారు కిషోర్ గారు వచ్చేట వాళ్ళకి సెల్యూట్ చేసి అయ్యా తప్పు అయిపోయిన క్షమాపణ చెప్పాలంట. ఇంకా మీలాగా ఉంటే ఇంకా పోలీస్ వ్యవస్థ ఎందుకని చెప్పి నేను అడుగుతున్నా. అంటే మీరు ఈ విధంగా